ఆస్కార్ విన్నర్ కీరవాణి గారి సింగర్స్, అలాగే హీరోయిన్ తాప్సీ వీళ్ళందరినీ రామోజీ ఫిల్మ్ సిటీలో భయపెట్టింది ఎవరు? అవును, పగలు రంగుల ప్రపంచంలో కనిపించే రామోజీ ఫిల్మ్ సిటీ వెనుక చీకటి పడితే సెలబ్రిటీలనే వణికించే ఒక భయంకరమైన నిజం దాగింది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? మనం చూస్తున్న ఈ 1600 ఎకరాల ఫిల్మ్ సిటీ ఒకప్పుడు వేలాది మంది సైనికుల రక్తం చిందించిన ఘోరమైన యుద్ధభూమి. అంతిమ సంస్కారాలు లేని ఆనాటి ఆత్మలు ఇప్పటికీ అక్కడ తిరుగుతున్నాయా? అందుకే అక్కడ పనిచేసే టెక్నీషియన్లపై దాడులు జరుగుతున్నాయా? హోటల్ రూమ్స్లో సగం తిన్న అన్నం ప్లేట్లు, బాత్రూమ్ అద్దాల మీద దానంతటా అదే వచ్చే ఉర్దూ రాతలు. రామోజీ ఫిల్మ్ సిటీలోని తారా సహారా హోటళ్లలో రాత్రిపూట స్టే చేసిన వాళ్లకు ఎదురైన ఆ రియల్ ఇన్సిడెంట్స్ వింటే మీరే షాక్ అవుతారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఫిల్మ్ స్టూడియో ఇది. బాహుబలి లాంటి విజువల్ వండర్స్ నుంచి ఎన్నో వేల సినిమాలు ఇక్కడే రూపుదిద్దుకున్నాయి. పగటిపూట రంగు రంగుల లైట్లు, పర్యాటకుల సందడి, సినిమా షూటింగ్ల హడావిడితో ఎంతో అందంగా కనిపించే ఈ మాయ నగరం వెనుక చీకటి పడితే ఒక భయంకరమైన కోణం ఉందనే ప్రచారం చాలా కాలంగా ఉంది. భారతదేశంలోనే అత్యంత హంటెడ్ దయ్యాలు ఉన్నట్లు భావించే ప్రదేశాల లిస్టులో రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఒకటిగా నిలిచింది. ఇక్కడ రాత్రి వేళల్లో పనిచేసే లైట్ మ్యాన్లు, షూటింగ్ చేసేవారు, హోటళ్లలో బస చేసే పర్యాటకులు, చివరకు మన స్టార్ సెలబ్రిటీలు కూడా కొన్ని భయంకరమైన నిజ జీవిత అనుభవాలను పంచుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీ సుమారు 1600 ఎకరాల విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. ఈ స్థలానికి ఒక ప్రత్యేకమైన హిస్టరీ ఉంది. స్థానికులు అలాగే ఇక్కడ ఉండే సిబ్బంది చెప్పుకునే దాని ప్రకారం పూర్వం నిజాం రాజుల కాలంలో ఈ ప్రాంతం ఒక యుద్ధ భూమి అంట. ఇక్కడ జరిగిన ఘోరమైన యుద్ధంలో వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని అంటుంటారు. సరైన అంతిమ సంస్కారాలు జరగకుండా ఆ యుద్ధంలో అన్యాయంగా చనిపోయిన సైనికుల ఆత్మలు ఇప్పటికీ ఈ నేలపైనే తిరుగుతున్నాయని, తమ ఉనికిని చాటుకుంటున్నాయని ఇక్కడ నమ్మకం. ముఖ్యంగా ఈ ఆత్మలు ఉర్దూ భాషలో మాట్లాడుతాయని ప్రచారంలో ఉంది. సినిమా షూటింగ్లు జరిగే టైంలో ఎంతో మంది టెక్నీషియన్లు కొన్ని నమ్మలేని నిజాలను బయటపెట్టారు. షూటింగ్ జరిగే సమయంలో ఎత్తైన స్టాండ్ లేదా పైకప్పుల పైకి ఎక్కి లైట్ మ్యాన్లు లైట్లు వేస్తారు. అలా వేసేటప్పుడు ఎవరో వెనుక నుంచి గట్టిగా తోసేసినట్లు అనిపిస్తుందట. చాలా మంది అలా పైనుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు కూడా. చుట్టుపక్కల ఎవరు లేకపోయినా ఒక అదృశ్య శక్తి తమను నెట్టేసిందని బాధితులు చెబుతున్నారు. భారీ ఖర్చులతో కూడిన కెమెరాలు, లైటింగ్ సిస్టమ్స్, వైరింగ్ అంతా పక్కాగా ఉన్నా సడన్గా లైట్లు ఆఫ్ అయిపోవడం లేదా కెమెరాలు ఆగిపోయి పని చేయకపోవడం ఇక్కడ సర్వసాధారణమని అంటున్నారు. పగలు ఒక చోట పెట్టిన షూటింగ్ ప్రాపర్టీస్ రాత్రికి రాత్రే వేరే చోటికి మారిపోవడం చూసి ప్రొడక్షన్ అసిస్టెంట్లు ఎన్నోసార్లు భయపడ్డారట. రామోజీ ఫిల్మ్ సిటీలో తిరిగే అదృశ్య శక్తులు ఎక్కువగా మహిళలపై ప్రభావం చూపిస్తాయని ఒక టాక్ ఉంది. షూటింగ్ బ్రేక్లలో హీరోయిన్లు లేదా మహిళా జూనియర్ ఆర్టిస్టులు మేకప్ రూమ్స్ అంటే గ్రీన్ రూమ్స్లో ఉన్నప్పుడు వింత పరిణామాలు ఎదురయ్యాయట. ఎవరో రూమ్ తలుపులు బయట నుండి లాక్ చేయడం, లోపల ఉన్న అద్దాలపై ఉర్దూ అక్షరాలు కనిపించడం లాంటివి జరిగాయట. కొందరు నటీమణులు తమ గ్రీన్ రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో తమ దుస్తులను, తమ బట్టలను లాగుతున్నట్లు, తాకుతున్నట్లు అనిపించిందని భయంతో కేకలు వేసిన సందర్భాలు చాలా ఉన్నాయట. ఫిల్మ్ సిటీకి వచ్చే పర్యాటకులు అలాగే షూటింగ్స్ కోసం వచ్చే సెలబ్రిటీలు ఉండడానికి అక్కడ తారా సహారా లాంటి లగ్జరీ హోటళ్లు ఉన్నాయి. ఈ హోటళ్ల రూమ్లలో కూడా అనేక వింతలు జరిగాయి. రూమ్లో ప్లేట్లో పెట్టిన ఫుడ్ కాసేపు పక్కన పెట్టి చూసేసరికి ఎవరో సగం తిన్నట్టుగా ముక్కలు పడి ఉండడం సిబ్బంది గమనించారట. వేడి నీటి స్నానం చేసేటప్పుడు బాత్రూమ్ అద్దాలపై ఆవిరి పడుతుంది కదా, అలా పట్టిన ఆవిరి మీద ఉర్దూ భాషలో కొన్ని రాతలు కనిపిస్తాయని, అవి చూసి గెస్టులు రూమ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని చాలా కథనాలు ఉన్నాయి. రాత్రి 2 గంటల సమయంలో రూమ్ తలుపులు ఎవరో గట్టిగా బాదుతున్న శబ్దం వస్తుందట. తీరా తలుపు తీసి చూస్తే కారిడార్లో ఎవరు ఉండరు. ఇవన్నీ ఎవరో కల్పించిన కథలు కాదు, స్వయంగా మన ఇండస్ట్రీలో ఉన్న అగ్ర ప్రముఖులు కూడా దీనిపై మాట్లాడారు. ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ రామోజీ ఫిల్మ్ సిటీని ఇంటర్నెట్లో ప్రపంచంలోనే మోస్ట్ హంటెడ్ ప్లేస్లలో ఒకటిగా పిలుస్తారని ప్రస్తావించారు. ఆయనకు వ్యక్తిగతంగా అనుభవం కాకపోయినా ఆయనతో పనిచేసిన కొందరు లేడీ సింగర్స్ ఒంటరిగా స్టూడియోలోకి వెళ్ళినప్పుడు ఎవరో తమ చెవుల్లో వింతగా గుసగుసలాడినట్లు చెప్పారని కీరవాణి గారు చెప్పారు. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ తాప్సీ ఒక ఇంటర్వ్యూలో తన భయానక అనుభవాన్ని షేర్ చేసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని ఒక హోటల్ రూమ్లో తాను ఒంటరిగా ఉన్నప్పుడు ఎవరో గదిలో నడుస్తున్నట్లు అడుగుల శబ్దాలు స్పష్టంగా వినిపించాయట. తీవ్రమైన భయంతో ఆమె కళ్ళు మూసుకొని అది తన భ్రమ అని మనసును ఒప్పించుకుంటూ బలవంతంగా నిద్రపోవడానికి ప్రయత్నించిందని చెప్పింది. 2025లో ఒక ఇంటర్వ్యూలో బాలీవుడ్ నటి కాజల్ మాట్లాడుతూ రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళినప్పుడు తనకు కొన్ని నెగిటివ్ వైబ్స్ వచ్చాయని, అక్కడ వాతావరణం అంతా కాస్త వింతగా అనిపించిందని వ్యాఖ్యానించింది. అయితే ఆ తర్వాత ఆమె క్లారిటీ ఇస్తూ అది ఫ్యామిలీస్కి చాలా సేఫ్ అండ్ ప్రొఫెషనల్ ప్లేస్ అని కూడా పేర్కొంది. ఈ హంటింగ్స్ వెనుక సైన్స్ మరియు సైకాలజీ ఏం చెప్తుందో కూడా మనం తెలుసుకోవాలి. సైకలాజికల్ రెస్పాన్స్ ప్రకారం మనం ఏదైనా ఒక ప్రదేశం గురించి ముందే నెగిటివ్ కథలు లేదా హర్రర్ స్టోరీలు విన్నప్పుడు మన బ్రెయిన్ అలర్ట్ మోడ్లోకి వెళ్తుంది. చీకటిలో చిన్న శబ్దం వచ్చినా లేదా గాలి వీచినా దాన్ని దయ్యంగా భావించే అవకాశం ఉంటుంది. అంత పెద్ద 1600 ఎకరాల నిర్మానుష ప్రాంతంలో రాత్రిపూట అడవి గాలి వల్ల తలుపులు కొట్టుకోవడం, పాత వైరింగ్ లేదా టెక్నికల్ లోపాల వల్ల లైట్లు ఫ్లికర్ అవ్వడం సైంటిఫిక్ గా సహజమే. టాలీవుడ్ యాక్షన్ హీరో రాజశేఖర్ నటించిన ఆరెంజ్ సినిమా పేరుతో ఒక యాక్షన్ మూవీ ప్లాన్ చేశారు. రామ్ చరణ్ సినిమా అయితే కాదు. షూటింగ్ కోసం ఫిల్మ్ సిటీలో ఒక భారీ విమానం సెట్ వేశారు. ఒక సీన్ కోసం నిజమైన విమానం చిన్న విమానంని రప్పించారు. షూటింగ్ రన్ అవుతుండగా సాంకేతిక లోపం వల్ల ఆ విమానం గాల్లోనే కంట్రోల్ తప్పి నేరుగా వచ్చి షూటింగ్ క్రూపై కూలిపోయింది.
ఈ ఘోర ప్రమాదంలో స్పాట్లోనే ముగ్గురు టెక్నీషియన్లు ప్రాణాలు కోల్పోయారు. ఆ ప్రమాదం జరిగిన లొకేషన్ చుట్టుపక్కల రాత్రిపూట వింత వింత శబ్దాలు వస్తాయని, చనిపోయిన ఆ టెక్నీషియన్లు ఆత్మలు అక్కడ తిరుగుతున్నాయని లొకేషన్ బాయ్స్ నమ్ముతుంటారు. ఒక పెద్ద యాక్షన్ సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఫైటర్లు గాల్లో లేపే రోప్స్ అకస్మాత్తుగా తెగిపోయి కింద పడి తీవ్రంగా గాయపడ్డారట. జనరల్గా ఈ రోప్స్ అయితే చాలా క్వాలిటీతో ఉంటాయి, కానీ ఎలాంటి డ్యామేజ్ లేకుండానే అవి సడన్గా కట్ అవ్వడం వెనుక ఏదో మాయ దాగుందని టాక్ నడుస్తుంది. ఫిల్మ్ సిటీ ప్రారంభ రోజుల్లో భారీ లైటింగ్ సెటప్స్ చేస్తున్నప్పుడు కొందరు లైట్ మ్యాన్లు కరెంటు షాక్కు గురై చనిపోయారట. రాత్రి వేళలో ఆ లైటింగ్ డిపార్ట్మెంట్ ఏరియా వైపు వెళ్ళడానికి ఇప్పటికీ అక్కడే ఉన్న పాత టెక్నీషియన్లు భయపడుతుంటారు. ఫిల్మ్ సిటీ లోపల పనిచేసే కొందరు జూనియర్ ఆర్టిస్టులు లేదా కార్మికులు పర్సనల్ రీజన్స్ వల్ల లేదా అప్పుల బాధ వల్ల అక్కడే ఉన్న క్వార్టర్స్ లేదా నిర్మానుష ప్రాంతాల్లో ఉరి వేసుకుని చనిపోయారనే ప్రచారం కూడా ఉంది. అయితే రామోజీ ఫిల్మ్ సిటీ యాజమాన్యం వీటిని బయటపడకుండా జాగ్రత్త పడిందని స్థానికులు మాట్లాడుకుంటూ ఉంటారు. చివరగా ఒక మాట, రామోజీ ఫిల్మ్ సిటీలో దెయ్యాలు ఉన్నాయా లేదా ఈ కథలన్నీ నిజమా లేక కేవలం పుకార్లా అనే ప్రశ్నకు కాలమే సమాధానం ఇవ్వాలి. సైన్స్ ఇదంతా కేవలం భ్రమ, మనుషుల సైకాలజీ అని కొట్టిపారేయచ్చు. కానీ అర్ధరాత్రి ఆ నిర్మానుషమైన షూటింగ్ సెట్లలో వినిపించే అడుగుల శబ్దాలు, ఆ పాడుబడిన కోటల మధ్య వినిపించే ఉర్దూ గుసగుసలు, ఇక్కడ ప్రాణాలు కోల్పోయిన అమాయక టెక్నీషియన్ల ఆక్రందనలు, ఇవన్నీ కేవలం భ్రమలు మాత్రమే అంటే నమ్మడం కష్టమే. ఎందుకంటే ప్రపంచంలో సైన్స్కు అందని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. అందులో రామోజీ ఫిల్మ్ సిటీ కూడా ఒకటి. పగటిపూట రంగుల ప్రపంచాన్ని చూపించే ఆ నేల చీకటి పడితే ఏ అదృశ్య శక్తులకు రాజధానిగా మారుతుందో ఎవరికీ తెలియదు. ఒకవేళ మీలో ఎవరైనా రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తే పగటిపూట అక్కడ ఎంజాయ్ చేయండి, కానీ చీకటి పడ్డాక అక్కడ ఒంటరిగా తిరిగేటప్పుడు మీ వెనుకను ఎవరో నడుస్తున్నట్లు అనిపిస్తే పొరపాటున కూడా వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే ఆ కనిపించని శక్తులు మీకోసం ఎదురు చూస్తూ ఉండొచ్చు. ఈ రియల్ ఇన్సిడెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? మీకు ఎప్పుడైనా ఇలాంటి హర్రర్ ఎక్స్పీరియన్స్ అయిందా? కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా తెలపండి. వీడియో నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మిస్టరీతో మళ్ళీ కలుద్దాం.